రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే స్వర్గధామం. 5-6 ఏళ్ల క్రితం వరకు గ్లోబల్ మ్యాప్ పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియాలిటీ ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా మారింది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గల్లంతైంది. ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL విడుదల చేసిన ఈ ఏడాది తొలి త్రైమాసిక నివేదిక భవన నిర్మాణాలు, వాటి క్రయ విక్రయాల్లో హైదరాబాద్ దుస్థితికి అద్దం పట్టింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే స్వర్గధామం. 5-6 ఏళ్ల క్రితం వరకు గ్లోబల్ మ్యాప్ పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియాలిటీ ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా మారింది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గల్లంతైంది. ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL విడుదల చేసిన ఈ ఏడాది తొలి త్రైమాసిక నివేదిక భవన నిర్మాణాలు, వాటి క్రయ విక్రయాల్లో హైదరాబాద్ దుస్థితికి అద్దం పట్టింది. JLL నివేదిక ప్రకారం దేశంలోని 7 ప్రధాన నగరాల్లో జరిగిన ఇండ్ల విక్రయాల్లో టాప్ 4లో బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ నగరాలు ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఇండోర్, లక్నో, కోయంబత్తూరు ఉన్నాయి. చివరకు ఏపీ కొత్త రాజధాని అమరావతితో కూడా పోటీలో ఉంది. కానీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగర రియాలిటీ తొలిసారిగా జాబితాలో లేకుండా పోయింది. ఒకప్పుడు ఇండ్ల అమ్మకాలు రికార్డులు సృష్టించిన హైదరాబాద్ ఇప్పుడు కనీసం రేసులో కూడా లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో వినిపిస్తున్న రియల్ ఎస్టేట్ భూమిలో హైదరాబాద్ పేరు ఎక్కడా కనీసం ప్రస్తావనకు రాకపోవడం కాంగ్రెస్ పాలన ఘోర వైఫల్యానికి నిదర్శనంగా ఈ నివేదిక నిలిచింది. కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా తీసుకొచ్చిన హైడ్రా సిటీ రియల్ ఎస్టేట్ రంగానికి మరణ శాసనంగా మారింది. చెరువులు, కుంటలు పరిరక్షణ పేరిట సృష్టించిన విధ్వంసం కొనుగోలుదారుల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఎంతో మంది నిరుపేదల ఇండ్లను కూల్చిన హైడ్రా ఆ క్రమంలో సిటీ రియాలిటీని కూడా నేలమట్టం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనుమతులున్న ప్రాజెక్టులను సైతం అర్ధరాత్రి నోటీసులు ఇచ్చి FTL బఫర్ జోన్ల పేరిట ధ్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసింది. కొనుగోలు చేసిన ఆస్తులకు భద్రత లేకుండా చేసిన ప్రభుత్వం స్థానికులతో పాటు విదేశీ పెట్టుబడిదారులను సైతం ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేసిందని JLL నివేదికతో స్పష్టమవుతుంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్దలేని సర్కార్ అనుమతులు ఉన్న నిర్మాణాలపైకి కూడా హైడ్రా కత్తిని వేలాడదీసి హైదరాబాద్లో స్థిరాస్తి కొనుగోలు చేయడం కంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడి మేలు అనే స్థితికి దిగజార్చింది. JLL విడుదల చేసిన జాతీయ స్థాయి నివేదిక పరిధి కేవలం అమ్మకాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్, ధరలు, రీసేల్ అంశాలను కూడా ప్రస్తావించింది. వీటిలో ఏ ఒక్క రంగంలోనూ హైదరాబాద్కు స్థానం దక్కలేదు. తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 90,000 కొత్త గృహాల ప్రాజెక్టులు ప్రారంభమై గత ఏడాదితో పోలిస్తే 13% వృద్ధి నమోదు కాగా బెంగళూరు, ఢిల్లీ, NCR నగరాలు దూకుడు ప్రదర్శించాయి. హైదరాబాద్ స్థిరాస్తి రంగం మాత్రం కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో పూర్తిగా స్తంభించింది. భాగ్యనగరంలో ఇండ్ల ధరలు 8% మేర పెరిగినప్పటికీ అది కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోయింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ధరల పెరుగుదల 12 నుంచి 20% పైగా ఉన్న అమ్మకాలు జోరుగా సాగాయి. ఇలా మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే హైదరాబాద్లో మాత్రం పాలనా వైఫల్యంతో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు వినియోగదారులను రియల్ ఎస్టేట్ రంగానికి దూరం చేస్తున్నాయి. ₹1,00,00,000 దాటిన ప్రీమియం ఇండ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా 45 నుంచి 65% వృద్ధిని సాధిస్తుంటే నగరంలో మాత్రం కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన వినాశనం పరాకాష్ఠకు చేరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక సిటీ రియాలిటీకి హార్ట్ ఆఫ్ ద బిజినెస్ జోన్గా చెప్పుకునే వెస్ట్ హైదరాబాద్లోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ప్రాంతాల్లో ప్రీమియం ప్రాజెక్టుల లాంచింగ్ 70% మేర పడిపోయినట్టు తెలిసింది. రియల్ ఎస్టేట్ మందగమనం కేవలం బిల్డర్లకు మాత్రమే పరిమితం కాలేదు. దీనిపై ఆధారపడిన 50కి పైగా అనుబంధ రంగాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సిమెంటు, స్టీల్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇంటీరియర్ రంగాల్లో పనిచేసే లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక సొంతూళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. HMDA, GHMC, RERA వంటి అనుమతులు, ఆమోదమున్న ప్రాజెక్టులను కూడా సామాన్యులు కొనుగోలు చేయలేని స్థాయిలో అభద్రతాభావం నెలకొని ఉంది. కేసీఆర్ హయాంలో గ్లోబల్ రేసులో నిలిచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ 2 ఏళ్లలో దిగజారిపోయింది. విక్రయాలు తగ్గి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం నిలిచి వచ్చే 3 ఏళ్లకు సరిపోయేంత ఇన్వెంటరీ నిలిచిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం టైర్ 2 నగరాలైన ఇండోర్, జైపూర్, లక్నో, కోయంబత్తూరు వంటి నగరాల్లో కూడా విపరీతమైన వృద్ధి రేటు నమోదవుతుంటే సిటీలో మాత్రం ఇన్వెస్ట్మెంట్లు లేక దివాలా పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గుండెకాయ లాంటి రియల్ ఎస్టేట్ అధపాతాళానికి చేరి జాతీయ స్థాయిలో ఊసే లేకుండా పోయిందని రియల్టర్లు, కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.